నమస్తే కడప వార్త. సమస్త ప్రపంచం ఎదురు చూసే పంచమి తీర్థ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. లక్ష్మీదేవి అమ్మవారు కలియుగములో వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుచానూరు. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైనటువంటి చక్రస్నానం పంచమి తీర్థం సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు అమ్మవారు 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి భక్తులకు దర్శన భాగ్యం ఇచ్చారు. ఈ రోజు కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన చక్రస్నాన ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నుండి అమ్మవారికి పట్టు చీరలు, పసుపు, కుంకుమ, సారెను ఏనుగుల మీద తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ రోజు అమ్మవారి జన్మతిథి నక్షత్రం సందర్భంగా సుగంధ ద్రవ్యాలతో అమ్మవారి పుష్కరిణిలో సుదర్శన చక్రానికి అమ్మవారికి పుణ్య స్నానాలు ఆచరింపజేయడం జరిగింది. ప్రతి సంవత్సరం పంచమి తిథిన ఈ ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతుంటాయి. ఈ రోజు కూడా లక్షలాది మంది భక్తులు అమ్మవారి స్నానమాచరించినటువంటి పుష్కరిణిలోనే స్నానమాచరించి పునీతులయ్యారు. పంచమి తీర్థం సందర్భంగా లక్షలాది మంది భక్తులు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.